హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫార్మ్ బస్ ఛానల్. ఇది మా ఇంటికాడ ఉన్న బత్తాకాయ మొక్క. సో ఒక 1 మంత్ బ్యాక్ ఏమైందంటే దీనికి నీట్గా చుట్టూరు పాతులు చేసి కోళ్ళ ఎరువు, బాగా మగ్గిన కోళ్ళ ఎరువు వేసి డైలీ నీళ్లు పట్టేవాడిని. అప్పుడేమైందంటే ఈ ప్లాంట్కి బాగా పూతొచ్చి తర్వాత గాలి వాన రావడంతో ఆ పూతంతా రాలిపోయింది. జస్ట్ ఒక 3 పిందలు నిలబడినాయి. ఇదొక పింద అట్టా ఒక 3-4 పిందలు నిలబడినాయి. దాని తర్వాత పూతలు ఏం పెద్దగా రాలేదు. తర్వాత మళ్ళీ ఏమైందంటే మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట. ఎప్సమ్ సాల్ట్ అంటారు, లేకపోతే మెగ్నీషియం సల్ఫేట్ MgSO4 అంటారు. అది ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టి సేమ్ మళ్ళీ నీట్గా పాదులు చేసి ఒక 100 గ్రామ్స్ వేసి ఉంటాం. ఓకే, ఒక 100 గ్రాములు వేసా. 100 గ్రాములు వేసి మళ్ళీ అలాగే ఫుల్గా వాటర్ పెట్టా. సో ఈసారి మళ్ళీ పూత వచ్చింది, పైన వచ్చింది. కాకపోతే ఈసారి చూడండి, ఇక్కడే దాదాపు ఒక 20 పిందల దాకా ఉంటాయి జస్ట్ ఈ ఒక్క కొమ్మకి. మళ్ళీ ఇక్కడ అలా ఫుల్గా, మళ్ళీ ఇక్కడ ఇలా పైన దాదాపుగా చిగురులు వచ్చి ఆ చిగురుల నుంచి మళ్ళీ పూత వచ్చి అవి ఇప్పుడు పిందలుగా కడుతున్నాయి. ఓకే, అలాగే మొన్న 2 days కంటిన్యూస్గా వర్షం పడింది. ఎంత వర్షం పడినా కానీ ఈ పూత అయితే రాలేదు, కొంచెం తట్టుకుని నిలబడింది. కాకపోతే ఇదివరకు అలా కాదు, ఇదివరకు ఊరిన గాలి రాగానే మొత్తం పూత అంతా రాలిపోయింది. అలాగే ఈ మెగ్నీషియం సల్ఫేట్ వాడాక మేము అబ్జర్వ్ చేసిన ఏంటంటే మొక్కలో పచ్చదనం బాగా పెరిగింది. ఓకే, మొక్కలో పచ్చదనం బాగా పెరిగింది. అలాగే ఆకులు, కొత్త చిగుర్లు బాగా వచ్చినాయి. అంటే ఫోటోసింథసిస్ అనేది బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. బాగా చిగుర్లు వచ్చినాయి. ఈ చిగుర్ల తర్వాత పూతలు వచ్చినాయి. పూతలు పిందలుగా మారి ఆ పిందలు నిలబడినాయి. ఇది జస్ట్ ఒక 2 years ఏజ్ బత్తాకాయ మొక్క. జస్ట్ 2 years మెగ్నీషియం సల్ఫేట్ వాడాక అలా వచ్చిందనమాట. ఓకే, థ్యాంక్స్, బై.